కొంతమంది ప్లేయర్స్ కరెక్ట్ టైంకి రిటైర్ అవుతారు, కానీ ఇంకొంతమంది అప్పుడే మంచి ఫామ్లో ఉన్నప్పుడు రిటైర్ అవుతారు. దీనికి కారణం ఏంటి? వాళ్ళ రిటైర్మెంట్ వెనుకున్న కాంట్రవర్సీ ఏంటి? పూర్తిగా తెలుసుకునే ముందు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడప్పుడే ఇంకా రికార్డ్స్ కొడుతున్న టైంలో రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఫుట్బాల్ అండ్ టెన్నిస్తో పోలిస్తే క్రికెట్ 30 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళకి క్రికెట్లో మంచి ప్లేస్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఉన్న ఫిట్నెస్ వల్ల, అందులో మరి ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్కి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎక్కువ స్ట్రగుల్ అయి మూవ్ అయిపోతున్నారు. ఆఖరికి క్రికెట్ లో లెజెండ్స్ అయిన సచిన్ టెండూల్కర్ అండ్ రిక్కీ పాయింటింగ్ కూడా స్ట్రగుల్ అయ్యారు. నెంబర్ 6. ఇప్పుడు నేను మాట్లాడబోయేది కూడా ఒక లెజెండ్ గురించే. కెరియర్ మంచి పీక్ టైమ్ లో ఉన్నప్పుడు జస్ట్ 35 సంవత్సరాలకి క్రికెట్ కి బాయ్ చెప్పేశారు. నేను మాట్లాడుతున్నది బ్రెడన్ మెకలం గురించి. మెకలం న్యూజిలాండ్ లో ఒక గ్రేటెస్ట్ ప్లేయర్ అని చెప్పవచ్చు. 2016 అన్ని ఇంటర్నేషనల్ క్రికెట్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. దీనికి ఒక సంవత్సరం ముందు 2017 న్యూజిలాండ్ ని ఫైనల్స్ కి తీసుకుని వెళ్లారు. 2015 టోర్నమెంట్ లో జస్ట్ 25 బాల్కే 77 స్కోర్ చేశారు. అది కూడా ఇంగ్లాండ్ మీద. కానీ ఆ టైంలో కప్ ఆస్ట్రేలియన్స్ గెలిచారు. మెకలం లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఫాస్టెస్ట్ సెంచరీ స్కోర్ చేశారు. జస్ట్ 54 బాల్స్ కి 100 చేసి రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దాకా ఏ ప్లేయర్ కూడా టెస్ట్ మ్యాచ్ లో 79 బాల్లకి 145 రన్స్ ఎవరూ స్కోర్ చేయలేదు. అలాగే మోస్ట్ సిక్సెస్ ఇన్ లాంగెస్ట్ ఫార్మాట్ లో కూడా మెకలం పేరు మీదే ఉంటుంది. తను రికార్డ్ సాధించిన టెస్ట్ మ్యాచ్ అదే చివరి టెస్ట్ మ్యాచ్ అవుతుందని ఎవరు ఊహించలేదు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోతున్న తర్వాత మెకలం కొన్ని T20 ఫ్రాంచైజ్ లో ఆడారు. ఐపీఎల్, G20 కెనడా. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ టీమ్ కి హెడ్ కోచ్ గా సర్వ్ చేస్తున్నారు. మెకలం రిటైర్మెంట్ వెనక 2 పుకార్లు నడుస్తున్నాయి. నెంబర్ 1, 2017 టెస్ట్ మ్యాచ్ టోర్నమెంట్ శ్రీలంకతో ఓడిపోయిన తర్వాత ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కోవాల్సి వచ్చిందంట. నెంబర్ 2, డిస్ట్రాక్షన్. దీనికి మీకు చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. క్రిస్ క్యారీ 2008 ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ లో అక్యూజ్డ్ గా ఉన్నారు. అయితే న్యూజిలాండ్ ఇంగ్లాండ్ టూర్ లో ఉన్నప్పుడు మెకలం ఒక కీ ఎవిడెన్స్ గురించి చెప్పారు. అదే కెరనిస్ మెకలం కి కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కి అప్రోచ్ అయ్యారంట. అయితే ఇదే విషయాన్ని కెరనిస్ ఐసీసీ బోర్డుకి ఎందుకు వెళ్లి చెప్పారని. మెకలం రిటైర్మెంట్ ఇప్పటికి కూడా సస్పెన్స్ గానే ఉంది. నేను చెప్పబోయే క్రికెటర్ ఈ ప్లేయర్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ టీం డౌన్ ఫాల్ ని చూడవలసి వచ్చింది. నెంబర్ 5. నేను మాట్లాడుతున్నది శ్రీలంక ప్లేయర్ సంగాకర్ గురించి. 38 సంవత్సరాలు ఉన్నప్పుడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. 24th T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఆ మ్యాచ్ లో శ్రీలంక ఇండియా మీద 6 వికెట్లతో గెలిచారు. 2015 వరల్డ్ కప్ లో సంగాకర్ చాలా రికార్డ్స్ బ్రేక్ చేశారు. శ్రీలంక కెప్టెన్ గా సెకండ్ హైయెస్ట్ స్కోర్ రన్నర్ గా ఉన్నారు. టోటల్ గా ఆ మ్యాచెస్ లో 541 రన్స్ స్కోర్ చేశారు. యావరేజ్ చూస్తే షాకింగ్ గా ఉంటుంది, 108 రన్స్. అందులోనే 4 సెంచరీస్ కూడా. తర్వాత క్వార్టర్ ఫైనల్స్ లో శ్రీలంక ఓడిపోయింది. సంగాకర్ లాంగెస్ట్ ఫార్మాట్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ కంట్రీ మొత్తం సంగాకర్ కి ఒక్కసారి మళ్ళీ రీడెసిషన్ తీసుకోమన్నారు. ఈ విషయం మీద సంగాకర్ ప్లేయర్స్ అందరూ 26 అండ్ యంగ్ ప్లేయర్స్, అందుకే నేను ఇదే కరెక్ట్ టైం లో రిటైర్మెంట్ అనిపించింది అని అన్నారు. రిటైర్మెంట్ తర్వాత సంగాకర్ స్కై స్పోర్ట్స్ కి కామెంటర్ గా ఎంసీసీ 2019 నుంచి 2020 వరకు ప్రెసిడెంట్ గా ఉన్నారు. జనవరి 2001 నుంచి సంగాకర్ రాజస్థాన్ రాయల్స్ కి హెడ్ కోచ్ గా ఉన్నారు. ఈ ప్లేయర్ సడన్ గా ఎందుకు రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది అని క్లియర్ గా చెప్పేశారు. అతనే గ్లాన్ మెగ్రాత్. 36 సంవత్సరాలు ఉన్నప్పుడు క్రికెట్ నుంచి తప్పుకున్నారు. గ్లాన్ మెగ్రాత్ టెస్ట్ మ్యాచ్ల్లో 5th హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నారు. ఓడిఐలో 7th హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నారు. ఆస్ట్రేలియా 2007 వరల్డ్ కప్ కొట్టిన తర్వాత కెరియర్ మంచి పీక్ టైమ్ లో ఉన్నప్పుడు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. అదే టోర్నమెంట్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నారు. మెగ్రాత్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అనే నేమ్ కూడా వచ్చింది. మెగ్రాత్ లాస్ట్ యాషెస్ టెస్ట్ మ్యాచ్ లో 21 వికెట్స్ తీశారు. ఆ సిరీసే మెగ్రాత్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అయింది. తను వేసిన లాస్ట్ బాల్ కూడా వికెట్ తీసుకున్నారు. మెగ్రాత్ రిటైర్మెంట్ ముందు ఇంజురీస్ తో స్ట్రగుల్ అయ్యారు. కన్సిస్టెన్సీ అండ్ యాక్యురసీ మాత్రం ఎక్కడ తగ్గలేదు. మెగ్రాత్ 30s లో ఉన్నప్పుడు క్రికెట్ కి గుడ్ బై చెప్పేశారు. ఇంటర్వ్యూస్ లో దిస్ ఈజ్ మై పర్ఫెక్ట్ ఎండింగ్ అని చెప్పారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని, నాకు ఉన్న చారిటీ మీద దృష్టి పెట్టాలని అన్నారు. ప్రస్తుతం మెగ్రాత్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆ చారిటీ వాళ్ళ లేట్ ఫస్ట్ వైఫ్ నేమ్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఇస్తున్నారు. మెగ్రాత్ తన సొంత నిర్ణయం మీదే క్రికెట్ నుంచి బయటకు వచ్చేశారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్లేయర్ మాత్రం క్రికెట్ నుంచి బలవంతంగా రిటైర్మెంట్ తీసుకున్నట్టుంటుంది. నెంబర్ 3. నేను చెప్తున్నది సౌరవ్ గంగూలీ గురించి. గంగూలీ రిటైర్ అయినప్పుడు తన ఏజ్ జస్ట్ 35 మాత్రమే. గంగూలీ తన లాస్ట్ మ్యాచ్ నవంబర్ 2007 లో ఓడిఐ ఆడారు. అదే సంవత్సరంలో ఓడిఐ మ్యాచెస్ లో 1200 రన్స్ కన్నా ఎక్కువ స్కోర్ చేశారు. జస్ట్ 32 మ్యాచెస్ లో యావరేజ్ గా 44 తో ఆడారు. అందులోనే 12 హాఫ్ సెంచరీస్ కూడా. అదే సంవత్సరం టెస్ట్ మ్యాచ్ లో 1100 రన్స్ యావరేజ్ గా 61 తో స్కోర్
స్కోర్ చేశారు. అందులోనే 3 సెంచరీస్ 5 50s కూడా. 2007 ఓడిఐ గంగూలీ 5th హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఉన్నారు. 2007లో గంగూలీ ఇచ్చిన పర్ఫార్మెన్స్ బట్టి వరల్డ్స్ టెస్ట్ 11 అని పేరు ఇచ్చారు. 2008 టెస్ట్ మ్యాచ్ లో కూడా గంగూలీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 13 టెస్ట్ మ్యాచ్ల్లో 550 స్కోర్ చేశారు. అందులో ఒక సెంచరీ. టీం నుంచి ఎందుకు డ్రాప్ అయ్యారు అన్న దానికి గర్గ్ చెప్పల్ అండ్ గంగూలీకి ఉన్న కాంట్రవర్సీ వల్ల అవమానంగా ఫీల్ అయి టీం నుంచి బయటకు వచ్చేసారంట. గంగూలీ ఆడిన ఫైనల్ టెస్ట్ మ్యాచ్ మంచి పర్ఫార్మెన్స్ తో ఉన్నప్పటికీ అక్కడ జరిగిన పాలిటిక్స్ వల్ల ఏమీ చేయలేక బయటకు వచ్చేసారు. ఎందుకు రిటైర్ అవ్వాలని డిసైడ్ అయ్యారు అంటే గంగూలీ బుక్స్ లో ఇలా ఉంది. సెలెక్టర్స్ ఫెయిల్ అయ్యేలా చేశారంట. గంగూలీకి ఏషియన్ బ్యాట్స్మెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనే పేర్లు కూడా ఉన్నాయి. గంగూలీ రిటైర్మెంట్ మాత్రం కాంట్రవర్సీగానే ఉంది. 2024 ప్రకారం గంగూలీ ఐపీఎల్ ఢిల్లీ టీమ్ డైరెక్టర్ గా ఉన్నారు. సిఏబి బీసీసీఐ లో కొన్ని అడ్మినిస్ట్రేటర్ గా కూడా ఉన్నారు. 2023 గంగూలీని రాకీ పాయింట్ తో హెడ్ కోచ్ గా రీప్లేస్ చేశారు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేయర్ నాకు తెలిసి చాలా మందికి తెలుసుండకపోవచ్చు. నెంబర్ 2 జవంగీర్ శ్రీశాంత్. శ్రీనాథ్ ఒక ఇండియన్స్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్. 2003 వరల్డ్ కప్ తర్వాత ఆల్ ఫార్మ్స్ నుంచి క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. 2003 వరల్డ్ కప్ లో 11 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసుకున్నారు. టోటల్ ఓడిఐ 315 వికెట్లు తీశారు. టెస్ట్ మ్యాచ్ల్లో 236 వికెట్స్ తీశారు. శ్రీనాథ్ ఇంత త్వరగా రిటైర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ టైంలో జహీర్ అండ్ నెహ్రా ఉన్నారు. శ్రీనాథ్ కానీ ఆడాలంటే ఎవరో ఒకరిని తప్పించాలి. మళ్ళీ అదే టైంలో కపిల్ దేవ్ అండ్ మనోజ్ ప్రభాకర్ కూడా ఆడాలి. ఇండియా టీం కి వీళ్ళిద్దరు కూడా ఉండాలని శ్రీనాథ్ అనుకున్నారు. జహీర్ ఖాన్ అండ్ నెహ్రా ఇండియన్ టీం కి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. శ్రీనాథ్ అప్పుడు స్టాప్ అవ్వబట్టి వీళ్ళు ఆడుతున్నారు. శ్రీనాథ్ ఇండియా కోసమే రిటైర్ అయ్యారు. గ్రేట్ కదా. ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేయర్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఏ ఫార్మాట్ లోనైనా టాప్ లో ఉంటారు. నెంబర్ 1 నేను చెప్తున్నది ఏబీ డివిలియర్స్ గురించి. 2018 లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎందుకు ఏబిడి రిటైర్మెంట్ తీసుకున్నారు? ఇంకా కొంతకాలం ఉంటే బాగుంది కదా అని అందరూ అనుకున్నారు. అప్పుడే మిస్టర్ 360 ఒక క్లారిఫై ఇచ్చారు. ఏబిడి ఆడిన లాస్ట్ ఓడిఐ 800 స్కోర్ చేశారు. యావరేజ్ 52. అందులోనే 2 సెంచరీస్ అండ్ 5 50s. ఆ ఓడిఐలోనే బంగ్లాదేశ్ మీద కెరియర్ లోనే హైయెస్ట్ స్కోర్ చేశారు. టెస్ట్ మ్యాచ్ లో చూస్తే యావరేజ్ 53 రన్స్ తో 7 50s అండ్ 1 సెంచరీ స్కోర్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఎందుకు సౌత్ ఆఫ్రికా టీం నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు అని అడిగితే సౌత్ ఆఫ్రికా టీం ఎన్విరాన్మెంట్ నాకు కొంచెం ప్రాబ్లం గా ఉంది. నాకంటూ అక్కడ ఒక మంచి టీం సెటప్ లేదు. నా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అయ్యాను. స్మిత్, క్లాసిన్ లాంటి వాళ్ళని. వెనక తిరిగి చూస్తే ఎవరూ లేరు. నేను కూడా రిటైర్ అవ్వడానికి ఇదే మంచి టైం అనిపించింది అని అన్నారు. మీలో ఎంతమందికి ఆర్సీబీ, విరాట్ కోహ్లీ అండ్ ఏబిడి పార్ట్నర్షిప్ గుర్తు వచ్చిందో కామెంట్ చేయండి. సో వీళ్ళు గైస్ లెజెండరీ ప్లేయర్స్ ఎవరైతే పీక్ టైమ్ లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారో. నేను ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.